యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఇంత అద్భుతంగా పరమేశ్వరుడు మనందరికీ కూడా మన వేద సాహిత్యములలో వేదాలలో క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా చెప్తున్నదండి. ఈ తైత్తరీయోపనిషత్తు శిక్షావల్లి ప్రథమానువాకంలోను ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం నవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంత అద్భుతంగా పరమేశ్వరుడి గురించి మనకి చెప్తుంది. ఏం చెప్తుంది ఈ శిక్షావల్లి ప్రథమానువాకంలో తైత్తరీయోపనిషత్తు? ఇది యజుర్వేద శాఖకి సంబంధించినటువంటిది. ఈ దశోపనిషత్సు కూడా మనకి 4 వేదాలకి సంధానంగా భాష్యాలు చెప్పినటువంటి భాష్యకాలు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి ఉపనిషత్సు ఇవన్నీ కూడా ఇంత క్లియర్ క్రిస్టల్గా పరమాత్మ గురించి మనకి వేదం చెప్తుంది. ఆ దివ్య పురుషుల ఋషి పొంగవులు కూడా ఆ వేదాలకు ఉన్నదానికి వారు చక్కటి వ్యాఖ్యానాలతోటి పరమాత్మని ఉపాసించమని చెప్తూ వస్తుంటుంటే ఏం చేస్తున్నారండి? ప్రజల్ని ఎందుకు ఈ మభ్యపెట్టి దారి తప్పిస్తున్నారు? వివిధ విధానాలతోటి తంతు పద్ధతులను నేర్పించి వాళ్ళందరినీ కూడా ముక్తి మార్గం నుంచి ఒక రకంగా వంచితం చేయటం కాదా? నా ప్రియ ప్రవచనకారులారా, మీరు వేదాల పేరుతోటి వేద జ్ఞానం చెప్తున్నామని చెప్పేసి తంతు ఎందుకు నేర్పుతున్నారు? వేదాలలో ఉపనిషత్తులో ఏదైతే ఉన్నదో అదే చెప్పాలి కదా. భక్తి అనే పేరుతోటి ఇప్పుడు చూసేటువంటి చెప్పేటువంటి కార్య వ్యవహారాలకి మీ యొక్క జ్ఞానాన్ని జోడించి దానికి దారి తప్పించి ఎందుకు మీరు వచిస్తున్నారు? చెప్పండి. సమర్థించుకోవద్దు. వేదంలో చాలా ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందో అంత ట్రాన్స్పరెన్సీగా ఉంది. ఓ ఉద్ఘాతలారా, ఇప్పుడు ఈ సామవేదంలోనూ 265 మంత్రం చెప్తుంది. ఓం అభివో వీరమంద సోమదేశగాయ గిరా మహావిచేతసం ఇంద్రం నామ సత్యం శాకినం వచో యథా. ఇంత అద్భుతంగా ఈ మంత్రం వచ్చిస్తుంది. వీరులుగా తయారమంటుంది. వేద వాణులతోటి చక్కగా తయారమని చెప్తుంది. ఏమంటుంది? ఓ ఉద్ఘాతలారా, మీరు శ్రద్ధారసములతో తృప్తుల యందు గొప్పవైన వేదవాణులచే విక్రమశాలురు. వేదవాణులు చేతే విక్రమశాలురు. వేదవాణి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఆయుధంగా తీసుకోవాలి. అవిద్యతతో కూడుకొని ఉండినటువంటి రకరకాల ప్రచారాలన్నిటినీ కూడా మీరు ఖండన చేసి పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మీరు ప్రచారం చేయాలండి మహాశైలారా. పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ప్రచారం చేయండి. సామవేదం కూడా అదే చెప్పింది కదా. అంతకుముందు ఒక మంత్రంలో చెప్పింది. ఏమి చెప్పింది అంతకుముందు ఒక మంత్రములో? వేలాది మంది అవిద్యాగ్రస్తులు ఉన్నారు, వారికి విద్యాదానం చేయండి అని చెప్తుంది. ఇక్కడ ఈ మంత్రం చెప్తుంది, ఓ ఉద్ఘాతలారా, వేద వాణులు చే మీరు విక్రమశాలులు అని చెప్తుంది. పరాక్రమవంతులు మీరు.
మీ పరాక్రమను ఎక్కడ చూపించాలి? అవిద్యాగ్రస్తులతో, అవిద్య వ్యాధితో, రోగముతో ప్రజలకు వ్యాప్తి చేస్తున్నటువంటి అవిద్యని అక్కడ మీరు వారి మీద చూపించాలి. మీ యొక్క పరాక్రమాన్ని, వారి యొక్క అవిద్యని నష్టపరచాలి. సర్వులని కూడా పరమాత్మ యొక్క సన్నిధికి తీసుకొని రావాలి. పరమాత్మని, ఆ యొక్క పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని చూపించాలి. భక్తి అనే పేరుతో తంతు ఏమైతే చేస్తున్నారో ఇది మీ యొక్క లక్ష్యాన్ని ఛేదిస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రేక్షక మహాశైలు. మీరు నేర్పుతున్నటువంటి తంతు, రకరకాల తంతు చూపిస్తున్నారు ప్రజలందరినీ కూడా. భక్తి అనే పేరుతోటి, రకరకాల కార్యక్రమాలతోటి, రకరకాల నోములతోటి, రకరకాల విధి విధానాల, ఆచార సాంప్రదాయాలతోటి వారికి మీరు ఏం చెప్తున్నారు? మీరు చెప్పిందే సత్యం అనుకుంటూ వారు ఆ విధి విధానాలతో వెళ్ళిపోతున్నారే. వేదములో ఆ విధి ఎక్కడ ఉన్నది? వేదాలలో 20,500 మంత్రాలు దగ్గర దగ్గర కనబడుతున్నవి. ఈ 20,500 మంత్రాలను మీరు చూపించి మీరు చేయిస్తున్న భక్తి పేరుతో తంతు ఏదైతే జరుగుతున్నదో ఇది ఒక్క మంత్రం చూపించండి. ప్రజల అందరినీ కూడా ఈ విధి విధానాలతో దారి తప్పించటము కాదా? వారు వంచితం అయిపోవటం లేదా? ఈ మంత్రం ఏం చెప్తుంది? ఓ ఉద్ఘాతలారా, మీరు శ్రద్ధారసములు తృప్తులయందు గొప్పవైన వేదవాణులచే విక్రమశాలు లేక శత్రువులను గజగజలాడించువారు మీ వేద జ్ఞాన ప్రతిభతోటి అవిద్యాగ్రస్తులై ఈ అవిద్యతతో వారి ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి వారి యొక్క గణాములన్నిటినీ కూడా గజగజలు ఆడించాలి. మహర్షులు వారు అదే చేశారు కదా. మహర్షులు వారు ఏం చేశారు? ఎక్కడికక్కడ గోష్ఠులు పెట్టి వేదములలో ఉండినటువంటి యథార్థ సత్య విషయాలను అన్నింటినీ కూడా ప్రచారం చేస్తూ ఈ అవిద్యాగ్రస్తులన్నింటినీ వాళ్ళ జ్ఞానముల ఖండన ముండన చేసి పరమాత్మ సన్నిధికి తీసుకొచ్చి ఆరాధికులుగా మార్చారు కదా. మరి ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు అందరం కూడా? ఈ తైత్రీయోపనిషత్తులను యజుర్వేదం తాలూకా శాఖ అయినటువంటి ఇందులో ఏం చెప్తుంది? త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. నీ గురించి ఏమైతే వేదవాణి వచ్చినదో, శాస్త్రం వచ్చినదో దాన్నే వచిస్తాను, సత్యాన్నే వచిస్తాను. మరి సత్యాన్నే వచిస్తాను అని అంటున్నప్పుడు మీ నుంచి మీ ముఖ కమలమ ద్వారా ఎందుకు అసత్యమును బోధిస్తున్నారు ప్రజలకి? చెప్పండి. ఈ వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వాదాలన్నీ కూడా ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క విధానములతో తీసుకొచ్చి ప్రజల మధ్యకి వచ్చి వేద జ్ఞానమే బోధిస్తున్నామని చెప్తున్నవి. అవన్నీ కూడా వేద ప్రమాణములతో ఉన్నవా? పరిశీలించండి. వైష్ణవ సిద్ధాంతం తీసుకొచ్చింది, అవతారవాదాన్ని పెట్టించింది. అవతారవాదం వేదంలో ఒక మంత్రం చూపించండి. అవతారవాదాన్ని వైష్ణవ సిద్ధాంతం తీసుకొచ్చి ప్రజల మధ్యకి అవతారవాదం చూపించి మూర్తి ఆరాధనతో చెప్పుకుంటూ వస్తున్నది. వేదములో ఒక మంత్రం చెప్పండి. వేద ప్రమాణములతో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇప్పుడు. ఏ మంత్రంలో వేద ప్రమాణంలో ఈ యొక్క అవతారవాదాన్ని ఉపాసించమని, మూర్తి స్వరూపాన్ని ఉపాసించమని ఎక్కడ ఉన్నదో ఒక్క మంత్రం చూపించండి. మరి ఎందుకు మీరు ఈ విధానాలని చూపిస్తున్నారు? పంచతత్వములలో నుంచి ఒక తత్వాన్ని తీసుకొని పరమాత్మ యొక్క రూపానికి లేని రూపాన్ని మీ రూపాన్ని కల్పించి ఆరాధింప చేయిస్తున్నారే. ఆ మూర్తి స్వరూపముని వీళ్ళ యొక్క మనోఫలకము మీద ఉంటున్నప్పుడు పరమాత్మ ఇంకెక్కడ ఉంటున్నారు వీళ్ళకి? ఈ మంత్రం ఏం చెప్పింది? ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. శాస్త్ర ప్రమాణము ఏదైతే ఉన్నదో నీ గురించి అదే వచిస్తాను. మరేం వచిస్తున్నాం మనం? నా ప్రియ ఆత్మ బంధువులారా, ప్రేక్షక మహాశైలారా, అర్థం చేసుకొని విశిష్టమగు జ్ఞాన పూర్ణులు, విశిష్టమగు
జ్ఞానపూర్ణులు, శృతులలో ప్రసిద్ధులు. పరమాత్మని యొక్క శృతి రూపంలోనే వచ్చింది మనకి వేదములు. శృతుల రూపంలో ప్రసిద్ధులు మీరు. అలాంటి వేదవాణుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శృతులు, ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని యథాతథముగా అర్థ సహితముగా ప్రజలను బోధించి ప్రజలను అందరినీ కూడా ముక్తావస్థకి, పరాంతకాల ముక్తికి వారిని తీర్చిదిద్దే విధములతో జ్ఞానం బోధించాలి కదా. ఈ పరాంతకాల ముక్తికి మొట్టమొదటి పాఠం ఏమిటి? అష్టాంగ యోగాంగ సాధన. ఈ అష్టాంగ యోగాంగ సాధనలో స్వయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఈ శరీరాన్ని కాదు, నేను ఒక చైతన్య శక్తి స్వరూప ఆత్మని, ఆత్మస్వరూపమైనటువంటి నేను నా యొక్క స్వస్థితిలో ఉంటూ పరాంతకాల ముక్తి, అది కదా నా గమ్యస్థానము, అది కదా నా లక్ష్యము. అలాంటి లక్ష్యములు చేరుకోవడానికి కావలసిన విధానములు, లక్షణములు ఏమైతున్నావో ఆ లక్షణములు ఇప్పుడు నేను నేర్చుకొని సాధన చేసుకొని ఆ గమ్యస్థానానికి చేరాలి కదా. అలాంటి గమ్యస్థానం చేర్చడానికి ఎంతమంది ప్రవచనకారులు, ఎంతమంది గురువులు, ఎంతమంది బాబాలు, ఈ నా ప్రియ ఆత్మ బంధువులు ఏంటంటే సోదర ఈ ప్రజానికానికి నేర్పుతున్నారు. ప్రియ ప్రవచనకారులారా, గురువులలాగా మీరందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్నారే జ్ఞానమును. ఎంతమందికి బోధిస్తున్నారు అష్టాంగ యోగాంగ సాధనను. అవతారవాదం తీసుకొచ్చి అవతార మూర్తిని ఉపాసించమని చెప్తున్నారే, లేదా ఒక మానవ శరీరంలోకి పరమాత్మ వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడని చెప్తున్నారే. పరమాత్మ ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వెళతాడు? ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వెళతాడు? మొన్న నాకు ఒక పోస్ట్ పంపించారు బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ నుంచి. ఇది ఎంతవరకు సత్యమని వారి భావన. యాంకర్ అడుగుతున్నాడు ఆ యొక్క సంస్థ అధినేతను ఒకరిని, పరమాత్మ అణువులోను కణములోను ఉన్నారండి అని బయట వారు చెప్తున్నారు, మీరేమో పరమాత్మ గురించి సర్వవ్యాపి కాదని మీరు చెప్తున్నారు, ఇది ఎట్లాగా అని ఆ యాంకర్ అడిగాడు. ఈ సంస్థ తాలూకా వ్యక్తి ఎంత చక్కగా ట్విస్ట్ చేసి జ్ఞానాన్ని సమర్థించుకొని తన యొక్క దోషమును కప్పిపుచ్చుకొని జ్ఞానం బోధిస్తుంది. ఆ యాంకర్కి చెప్తుంది ఈమె, పరమాత్మ నా స్మృతిలో ఉన్నాడు, ఎక్కడనుకుంటే అక్కడ నా ఎదురుగా ఉన్నాడు, నా భావనలో ఉన్నాడు అని చెప్తుంది. వేదం ఆ విధంగా చెప్పింది. ఆ వేదము యో పురుషే బ్రహ్మ విధిస్తే విదుహు పరమేశ్వరం యో వేద పరమేశ్వరం ఎచ్చ వేద ప్రజాపితం జ్యేష్టం ఏ బ్రాహ్మణం స్కంభ మనుషం విదుహు. ఏమంటున్నాడు? నీ లోపట నీ బయట అంతా నిండి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ అణువున విద్యామానుడై ఉన్నాడంటున్నాడు. కణములను కూడా ఉన్నానంటున్నాడు. త్రిపాదోర్ధ ఉదయత్ పురుష, ఈ అనంతమైనటువంటి మహావిశ్వం అంతా కూడా 4 పాదములు అయితే ఏదైతే మనకు దృశ్య పదార్థముగా కనబడుతున్నదో ఒక్క పాదమీదంతా కూడా మిగతా 4 భాగముల నుంచి ఉన్నానని నేను అని చెప్తుంది వేదము. ఎన్నో మంత్రములు వ్యాపకత్వాన్ని చెప్తున్నాయి. నీ లోపట ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను, నీకు 2వ వాడిగా ఉన్నాను, నీలోనే ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ భావన ఎక్కడొచ్చింది? ఆమె చెప్తున్నారు నా భావనలోనున్నాడు అంటున్నారు, నా ఎదురుగా ఉన్నాడు, నేను ఎక్కడ స్మృతి చేస్తే అక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఎంత చక్కగా టెస్ట్ చేసే మాట చెప్తున్నారు ఆమె. మరి వేద ప్రమాణం ఏమైపోయింది? వీరు చెప్పిన దానినే ప్రకట ప్రత్యక్షం చేసి చూపిస్తున్నాడు. ఒక స్థానంలో పరమాత్మ ఉన్నాడని. ఆ ఒక్క స్థానం ఎక్కడ ఉన్నది అంటే ఈ మహావిశ్వమే ఆ ఒక్క స్థానము, సర్వత్ర నిండి ఉన్నాడు. ఇది రావాలి జ్ఞానం, ఇది నేర్పాలి ప్రజలకి. వారు ఆ విధమైన విధానములతో వేద జ్ఞానం చెప్తున్నామనేటటువంటి భావనలతో వక్రీకరించి జ్ఞానం వారు బోధిస్తుంటుంటే
ఈ వైష్ణవ సిద్ధాంతం పరమాత్మ శరీరం ధరించుతాడు, లీలా మనుష్య శరీరము ధరించుతాడని వీళ్ళు వక్రీకరించి వీళ్ళు బోధిస్తూ వస్తుంటుంటే, ఎవరికి తోచని విధముగా, ఎవరి భావాలకు అనుకూలముగా వేదములను బయటికి తీసుకొచ్చి వాళ్ళ పద్ధతులుగా మార్చుకుని వాళ్ళ జ్ఞానం బోధించేసేస్తున్నారు తప్ప యథార్థ సత్య జ్ఞానము ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళటం లేదు. అదే కదా మహర్షుల వారు అంత తపన పడ్డారు. నా ఆర్య సంతతి అయినటువంటి భారతవాసీలందరూ కూడా దారి తప్పుతున్నారే, ఋషి సాంప్రదాయానికి దారి తప్పుతున్నారే అనే కదా వారి జీవితాన్ని త్యాగం చేశారు. ఎక్కడెక్కడ గోష్ఠులు పెట్టి చెప్పుకుంటూ యథార్థ సత్యాన్ని బోధించుకుంటూ వచ్చారు. నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశైలు, తిరగబడండి వెనకకు. ఈ ఆధ్యాత్మిక సంస్థలు దేనికి కనెక్ట్ అవ్వకండి. మీరు కనెక్ట్ అవ్వవలసింది ఒక్క వేదమునికే కనెక్ట్ అవ్వండి. మన వేదములు ఋషి సాంప్రదాయము సనాతనంగా వస్తున్నవి. వేదముల అపురుషయములు, వేదముల కర్త పరమేశ్వరుడు. శృతుల రూపంలో మనకి ఆ దివ్య జ్ఞానం మనకి ఆ పరమేశ్వరుడు నలుగురు మహర్షుల ద్వారా అనుగ్రహించి ప్రసాదించారు. ఇక్కడదే చెప్తుంది, ఓ ఉద్ధాతులారా, విక్రమ సానులారా, శృతుల ద్వారా మీరు ఈ ప్రజలను వేదవాణులను శృతుల ద్వారా గజగజలాడించేటటువంటి వారు. అంత ప్రజ్ఞా పాఠము మీరు సంపాదించండి. వేదములలో ఉన్నటువంటి యథార్థ సత్య విషయములను ప్రజలకు బోధించండి. ప్రజలలో ఉన్న అవిద్యను తొలగించండి. ఇది కదా చెప్పవలసినది, ఇది కదా చెయ్యవలసినది. మనము గజగజలాడించేవారు విశిష్టమగు జ్ఞాన పూర్ణులు. ఆహా, పరమాత్మ జ్ఞానమును పూర్ణముగా అర్థం చేసుకోవాలి. మీరు నేర్చుకునేటటువంటి అవిద్య జ్ఞానమును, మీరు తెలుసుకునేటువంటి జ్ఞానమును, పరిపూర్ణమైన వేద జ్ఞానమును మీకు అనుకూలముగా మార్చుకొని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి నమ్మిన సిద్ధాంతమనే సత్యమని బోధించుకుంటూ వస్తున్నారు ప్రజల దగ్గరికి. ఇది సర్వత్రా నిషిద్ధము, నిషిద్ధము, నిషిద్ధము. మరి ఏం చెయ్యాలయ్యా? మేము భగవంతుని సన్నిధికి తెచ్చుకోవాలంటే తిరగబడండి వెనకకు. అష్టాంగ యోగాంగ సాధన చేయండి. దైవం పేరుతోటి మీరు మొట్టమొదట చెయ్యవలసింది అహింస వృత్తిని స్వీకరించండి, సత్యమును స్వీకరించండి, అస్థేయమును స్వీకరించండి, ప్రాణాయామమును చెయ్యండి. మీ సర్వ ఇంద్రియములు, సర్వ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పరాంతకాల ముక్తి కోసము మీ దగ్గర ఏకాగ్రత ముందుకు రండి. అది తపస్సుగా మారుతుంది. పరమాత్మ యొక్క గుణములను ఏమైతే జ్ఞానం ఉన్నదో ఆ గుణములను ధ్యాన స్వరూపంలో మనన చింతనతో ఆ యొక్క లక్ష్యంతో ప్రశాంతంగా కూర్చొని సాధన చేయండి. అది కదా చెప్పాడు పరమేశ్వరుడు. స్వాధ్యానం చేయండి. సమస్త కర్మలు ఈశ్వరునికి అర్పించండి. మీరు చేస్తున్న తంతు అంతటికి స్వస్తి పలకండి. ఇదేది మీకు మీ లక్ష్యానికి ఛేదించదు. దానికి మీ సమాధానం మీరేం చెప్తారు? సమర్థించుకొని మీరు చెప్పుకుంటారు. మీరు సమర్థించుకునే సమర్థన ఏమిటంటే మూర్తి విధాన స్వరూపం చేసే విధానం ఏదైతుందో ప్రాథమికంగా మొదట మెట్టు. అయ్యో నా బంధువులారా, నా ఆత్మీయ ఆర్య సంతతి అయినటువంటి నా ప్రియ సోదరులారా, అది మిమ్మల్ని పరివర్తన తీసుకొని రాదు. మిమ్మల్ని పరివర్తన తీసుకొని వచ్చేది అహింసావ్రతము, సత్యవ్రతము, అస్థేయవ్రతము, శౌచము, అంతర్ శౌచము, బాహ్య శౌచము. అవి మీ కర్మలలోనికి రావాలి. స్వాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానము, బ్రహ్మచర్యము, తపస్సు, ఇవి మీ కర్మలలో చూపించండి. మూఢ విశ్వాసాలకి, మూఢ ఆచార సాంప్రదాయాలకి వెళ్ళకండి. ఇది చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది, ఇది చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది, ఇలాంటి ప్రలోభాలకు వెళ్ళకండి. మీరు మీ స్వయములో, మీ జీవనయాత్రలో రుజు మార్గముతో నడవండి, నిజాయితీతో నడవండి, సత్యంగా నడవండి, ధర్మబద్ధముగా నడవండి, న్యాయబద్ధముగా నడవండి. మీ జీవితాన్ని ఆనందదాయకంగా, సంతోషంగా జీవించండి.
ఇది పరమాత్మ చెప్పాడు. మరి మీరు చేస్తున్న తంతు ఎవరు చెప్పారు? ఈ పౌరాణికులు చెప్పారు. వివిధ మతాలు చెప్పుకుంటూ వచ్చేసేసాయి. ఇవన్నీ ఖండన మండలంలో జరగాలి. మరలా అందరము కూడా సనాతన ధర్మములోనికి రావాలి, సనాతన వైదిక ధర్మములోనికి రావాలి. అది చెప్తుంది వేదము. ఎంతవరకు మీ జీవితాలలో అలవర్చుకున్నారు? ఎంతవరకు తెల్లవారుజామున 4వ జామున లేచి ప్రాణాయామము చేస్తున్నారు? మీరు 4వ జామున లేచి సంధ్యావందనం ఎంతవరకు చేస్తున్నారు? బ్రహ్మయజ్ఞం ఎంతవరకు చేస్తున్నారు? దేవయజ్ఞం ఎంతవరకు చేస్తున్నారు? ఇది కదా పరమాత్మ చెప్పాడు. ఇది కదా ఇక్కడ చెప్తున్నది. విశిష్టమగు జ్ఞాన పూర్ణులు అంటే ఎవరు? ఇగో వీళ్ళు వస్తారు కోవకి. మరి ఈ కోవకి మీరు వచ్చారా? ఈ వీడియోను చూస్తున్నావు ప్రేక్షక మహాశలు ఎవరైనా సరే, మీరు చేసే విధానాలు ఏమీ కూడా పరమాత్మ సన్నిధికి చేర్చవు. ఎందుచేత అందులో కామీకర్మలు ఉన్నవి. మళ్ళా జనన మరణం అనే కాలచక్రంలో కూరుకుపోతూ ఉంటుంటారు. జనన మరణం అనే కాలచక్రం నుంచి మీరు బయటకు వచ్చి పరాంతకాల ముక్తికి చేరాలి. అది మీ లక్ష్యం. అంతేగాని స్వర్గానికి వెళతాను, దేవీ దేవతలుగా మారిపోతాను, బంగారు మహల్స్లోను, బంగారు ఇటుకలలోను, ఆ గృహాలలోను జన్మలు తీసుకుంటాను. ఇది ఎక్కడికి జ్ఞానం వచ్చింది మీకు? ఎవరు బోధిస్తున్నారు మీకు ఈ జ్ఞానమును? ఇవన్నీ అవిద్యాగ్రస్తమైనటువంటి జ్ఞానములే. లేదా వైకుంఠానికి వెళ్ళిపోతాను, ఆ యొక్క సన్నిధిలో విష్ణు సన్నిధిలో ఉంటాను. విష్ణు అంటే అర్థం ఏమిటి? వేష్టి ఆత్మోతి చరాచరం జగత్ సా విష్ణు. విశ్వం అంతా కూడా వ్యాప్తమయ్యి నలుదిక్కులో ఉండేటటువంటి వాడు, వ్యాపకత్వానికి చిహ్నమైనటువంటి వాడు పరమాత్మ. అది చెప్తుంది విష్ణు అని. నీకే అక్కడ వైకుంఠం వచ్చింది. కల్పితమైనటువంటిది జ్ఞానాలను ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి ప్రజలందరినీ కూడా పరమాత్మ సన్నిధి నుంచి దూరం చేస్తున్నారు. మరి పరమాత్మను ఆరాధిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటో ఇది విజ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని బోధిస్తున్నారు ప్రజలకి. వీటన్నిటి నుంచి బయటికి రండి. మీ స్వయాన్ని మిమ్మల్ని మీరు ఒక ఆత్మగా గుర్తించండి. ప్రేక్షక మహాశయులు, ఈ శరీరమే ప్రకృతి. ఈ ప్రకృతి అనే శరీరంలో ఆత్మ ఉన్నది. యా ఆత్మనిష్ఠాంతరాత్మరమాత్మన లేదా యశాత్మ శరీరం మధ్యదిన శతపథ బ్రహ్మలో చెప్తుంది. ఈ ప్రకృతి నీకు దేహం అయితే ఆత్మ అయినటువంటి నీవు పరమాత్మకు దేహమయ్యావు అని ఖచ్చితంగా చెప్తుంది. ప్రకృతి నీకు దేహము అంటే ఆత్మక దేహము, ఆత్మ పరమాత్మక దేహము. ఇక పరమాత్మ ఇంకెక్కడున్నాడు? అబ్బా, ఇందాక ఎంత చక్కగా చెప్పారు ఆమె. ఆ యాంకర్కి ఏమని చెప్తుంది? భావన. దాని ఎదురుగా ఉన్న భావించుకుంటున్నారు. ఈ భావన అనుకోవడమే అవిద్య. భావన అవసరం లేదు. యథార్థ సత్య జ్ఞానం బోధిస్తున్నది. నీ హృదయంలో ఉన్నాడు, నీకు రెండవ వాడిగా ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. మధ్యధర శతపథ బ్రహ్మణం చెప్తున్నది. ప్రకృతి నీకు శరీరం అయితే నువ్వు పరమాత్మకు శరీరంగా మారిపోయావు. నీ అంతరాంతరంలోనే ఆయన ఉన్నాడు. అణువున విద్యామానుడై ఉన్నాడు. అవిద్యాగ్రస్తమైనటువంటి నీవు భావన రూపంలో భావించుకుంటున్నావు. ఈ భావన తీసి పక్కన పెట్టండి. యథార్థ సత్య జ్ఞానమునకు బయటికి రండి. నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో రెండవ వాడిగా నాలోనే ఉన్నాడు. నేనే ఆయనకి శరీరమును, ఈ ప్రకృతి నాకు శరీరము. ఈ విధమైన జ్ఞానమును నేర్చుకోండి. పరమాత్మకు భయపడండి. ఎందుచేత నేను ప్రతి క్షణము నీలోనే ఉన్నాడు, చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి కర్మకి వెంటనే తక్షణమే ఆ ఫలములు ఇచ్చేస్తున్నాడు. అపానిపాదో జమునో గ్రహిత పశ్చక్షు సశృణోత్యాఖిలనః సవిత్తి విశ్వం దశతస్యాస్తి వేత్త తమోహురగ్రయం పురుషం మహంతం. నీలాగా పాదములు లేవు, నీలాగా హస్తములు లేవు, నీలాగా నేత్రములు లేవు, నీలాగా చెవులు లేవు, నీలాగా అంతఃకరణ లేదు. సర్వత్రా నిండి నిబిడీకృతమై అణువున విద్యామానుడై వ్యాప్తమై ఉన్నాడు ఆయన. నువ్వు చేతులతో చేస్తున్న పనిని ఆయన శక్తితోనే చేయగలుగుతున్నాడు. నువ్వు ఎక్కడ అనుకుంటే నీకన్నా ముందు అక్కడ ఆయన ఉన్నాడు. ఎంచేత వ్యాపకత్వంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు అక్కడ. నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు నీ లోపటే ఉండి.
నువ్వేం మాట్లాడుతున్నావో వింటున్నాడు ఆయన. చెవులు లేవు ఆయనకి, నేత్రములు లేవు ఆయనకి. ఇలాంటి అనంత శక్తి సాగలడని నువ్వు భావించుకుంటున్నావా? ఏమిటి మాటలు, ఏమిటి జ్ఞానము? అవసరము లేదు. సత్య జ్ఞానము వైపుకి మరలండి, సత్యాన్ని తెలుసుకోండి. ఇది చెప్తుంది, విశిష్టమగు జ్ఞానపూర్ణులు, శృతులలో ప్రసిద్ధులు. ఆ పరమాత్మ జ్ఞానము వేద వాణులు వినిపించటంలో ప్రసిద్ధులై ఉన్నారు. అలాంటి వారిగా నేను అయ్యానా? శక్తిశాలులు, అలాంటి దివ్య జ్ఞానమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని చెప్పటంలో శక్తిశాలురై ఎక్కడ వంచితము కాకూడదే, ఎక్కడగా బీరులుగా మారిపోకూడదే, ధీరులుగా ఉండాలి. అర్థం చేసుకోండి. ఇంద్రనామము గల పరమేశ్వరుని లక్ష్యం నందుంచుకొని విధి వచనములను అనుసరించి గానమనర్చుడు. ఎంత ఖచ్చితంగా బోధిస్తుంది ఈ మంత్రము. ఆయన దివ్య జ్ఞానమును ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుని నేను లక్ష్యముగా ఎంచుకోవాలి. పరమేశ్వరుడిని నేను లక్ష్యముగా ఎంచుకోవాలంటే మీ లక్ష్యములో ఎవరు ఉన్నారు చెప్పండి? ఈ సంపదలా మీ లక్ష్యము సాధించుకోవడం. ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చా. ఎన్నాళ్ళు ఉంటాయి మీకు ఈ సంపదలు? ఏ రోజునైతే కళ్ళు మూసుకున్నారో ఆ రోజుతో పోతుంది సంపద. రాదు మీకు. కట్ ఆఫ్. ఏదైతే మీరు చేస్తున్నారో చేసింది మీ వెంట వస్తుంది తప్ప ఈ సంపద రాదు. బ్యాంకులలో ధనం కోట్ల కొద్ది దాచుకుంటున్నారా? భూములు పెంచుకుంటున్నారా? అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారా? ఇవన్నీ మీ వెంట వస్తావా? ఏది రాదు. ఇది అందరికీ తెలిసిన ఈ జ్ఞానము. మరి ఏది వస్తుంది మీ వెంట? ఏది అయితే సంపద ఉన్నదో, ఏదైతే మీ దగ్గర ఈ ఐశ్వర్యం ఉన్నదో, విశ్వ కళ్యాణార్థమై ఈ ధనమును విశ్వ కళ్యాణానికి వినియోగించండి. సర్వ మానవులను సర్వజ్యం ఈ యొక్క జీవనయాత్ర సాగిస్తూ వచ్చినటువంటి బడుగు వర్గములైనటువంటి కనీస అవసరములు తీర్చుకోలేని బాధలు పడుతున్నటువంటి నా ఆర్య సంతతికి మీ ధనాన్ని ఖర్చు పెట్టండి. అలాగే మీ పూర్తిగా ధనముల వారికి చేయమని కాదు, మీ జీవనోపాధికి ఉంచుకొని తనకు మించిన దానం కాదు, మీ జీవనోపాధికి కావలసిన ధనమును ఉంచుకొని మిగతా ధనమును ఈ బడుగు వర్గములకు జీవనోపాధి దుర్భరంగా సాగిస్తున్నటువంటి వారికి ఈ ధనాన్ని వెచ్చించి ఖర్చు పెట్టండి. వాళ్ళందరికీ అప్లిఫ్ట్ చెయ్యండి. అది మీ వెంట వస్తుంది. విశ్వ కళ్యాణార్థనకై మీ ధనం ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ ధనం, ఆ యొక్క కర్మ ఏదైతుందో అది సార రూపంలోనికి మారి మీ వెంట వస్తుంది. అంతేగాని మీరు డబ్బు పెంచేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసేసుకుంటే, భూమిని పెంచేసేసుకుంటే, అపార్ట్మెంట్ పెంచుకుంటూ పోతుంటే మీరు శరీరమును విడిచిపెట్టిన తర్వాత అది ఎవరి పాలవుతుంది? మీ పాలైతే ఇంకా రాదు. మీ బంధువులకి, మీ కుటుంబ సభ్యులకు విడిపోతుంది. అర్థం చేసుకోండి. వెనకకు మరలండి. పరమేశ్వరుని లక్ష్యం నుంచుకొని విధి వచనములను అనుసరించి గానమనొచ్చుడు. ఇంత చక్కగా బోధిస్తున్నాడు. భావార్థం తీసి చూస్తే కామ క్రోధములమున్నగు ఆంతరిక శత్రువులను మరియు మానవ సమాజములో గల భ్రష్టాచారులను ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఈ భ్రష్టాచారులు ఎవరు వచ్చారు? ధర్మభ్రష్ట అయ్యి, కర్మభ్రష్ట అయ్యి, జీవన విధానం సాగించుకుంటూ దుర్మార్గపు నీచ కర్మలు చేసుకుంటూ వచ్చేస్తున్నారే, వారు ఒక రకమైన భ్రష్టాచారులు అయిపోతారు. మరి ఇంకొక రకమైన ధర్మభ్రష్టం అయిపోయారు, కర్మభ్రష్టం అయిపోయారు. ఎవరు వస్తున్నారు? ఎవరైతే పరమాత్మనికి యథార్థ సత్య పరిచయములు చెప్పకుండా వంచితం చేస్తున్నారో వారందరూ ధర్మభ్రష్టులుగా మారిపోతున్నారు. ఎందుచేత పరమాత్మ గురించి యథార్థ సత్యం బోధించటం లేకపోతున్నారు. ధర్మం గతి తప్పుతున్నారు. ఇప్పుడు మార్చండి. మానవ సమాజంలో గల భ్రష్టాచారులు తమ వీరత్వముచే పరాజితులను అనొచ్చుడు. సర్వజ్ఞుడు, వేదములందు ప్రసిద్ధమై ఉన్న సకల కార్యముల అనొచ్చుటలో సమర్థుడుగా పరమేశ్వరుని సామగాన పూర్వకముగా ఎల్లరూ అర్చించవలెను. కండిషన్, కృతజ్ఞతా భావముతో ఆ పరమేశ్వరుని ఉపాసించాలి. ఎందుకు ఈ కృతజ్ఞతా భావము? ఈ శరీరాన్ని ఇచ్చాడు,
సర్వ కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ సిస్టమును నాకు ఇచ్చాడు. ఈ భూ ప్రపంచం మీద నా కర్మను సటల్ చేసుకోమని ఈ దేహమును నాకు వరప్రసాదంగా అనుగ్రహించి ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు. అలాంటి దేహమును నేను ధరించిన తర్వాత ఆత్మ అనేటువంటి నేను నా పూర్వార్థ కర్మలను అనుసరించి ఈ ప్రస్తుతము నేను ఆ జీవనయాత్ర సాగిస్తున్నప్పుడు ఈ జీవనయాత్ర గమనములో నేను చేయవలసినది ఏమిటి? 2 మార్గములు. ఒకటి, నా పూర్వార్థ కర్మలను ప్రక్షాళన చేసుకోవడము. రెండవది, మోక్ష ప్రాప్తికి ముక్తి మార్గానికి వెళ్ళడానికి అష్టాంగ యోగాంగ సాధన చేయడమే తప్ప ఇప్పుడు చూపించిన తేదీ కూడా కాదు. ఇవన్నీ సమర్థించుకోవడానికి వాళ్ళు బోధించుకుంటూ వస్తున్న జ్ఞానం అయిపోతున్న సమయం కూడా మనకి. ఎల్లరూ ఆ పరమేశ్వరుని ఉపాసించవలను. ఈ విధమైన విధి విధానంతో ఉండినటువంటి ఎవరైనా ఉంటే వారికి నా యొక్క నమస్సమాంతులు ప్రణామములు. లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వెనక రండి, ఈ మార్గంలో రండి. ఇది మంత్రం గురించి చెప్తున్నట్టు. ప్రియ ఆత్మీయ సోదరుడు, ప్రేక్షక మహాశయులు అందరూ కూడా సత్యాన్ని గ్రహించండి. మీ గమ్యము, మీ లక్ష్యము ఒక్కటే, పరాంతకాలముక్తికి చేర్చాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఇప్పుడు ఆచరిస్తున్న మార్గం ఏదైతే ఉన్నదో ఇది నాకు పరాంతకాల ముక్తికి చేర్చుతుందా, నా మోక్ష మార్గానికి చేర్చుతుందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓం నమః. ప్రసాదరావు గారు అయ్యా చెప్పండి సార్. ఎవరమ్మా హ్యాండ్ రైజ్ చేస్తారు చెప్పండి. ఎవరు లేరే? సరే, పొరపాటున ఏదో తగిలి ఉంటుంది. సరే, శాంతి మంత్రం చెప్తున్నాను. చెప్పండి సార్. ఓం శాంతి, ఓం అంతరిక్షగం శాంతి, ఓం పృథివీ శాంతి, ఓం ఆవః శాంతి, ఓం ఓషధయః శాంతి, ఓం వనస్పతయః శాంతి, ఓం విశ్వే దేవాః శాంతి, ఓం బ్రహ్మ శాంతి, ఓం సర్వగం శాంతి, ఓం శాంతిరేవ